హలో నా ప్రియమైన మిత్రులారా, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. నా ఛానల్ త్రివేణిహరి డైరీస్కి స్వాగతం. ఈసారి మేము కుక్కే సుబ్రహ్మణ్యం కోసం ప్లాన్ చేశాము మరియు మా ప్రయాణ అనుభవం మరియు ఆలయ చరిత్ర యొక్క అంతర్దృష్టులను పంచుకోవాలనుకుంటున్నాము. రాత్రి కుక్కే సుబ్రహ్మణ్యానికి బస్సులో ప్లాన్ చేసుకున్న మేము ఉదయానికి చేరుకున్నాము. ఆలయ ప్రవేశద్వారం వద్ద ప్రవహించే నదితో ఉన్న తోరణాన్ని చూసి నేను చాలా సంతోషించాను. ఈ ప్రదేశం ఖచ్చితంగా భక్తులందరికీ తప్పక సందర్శించాలి మరియు ట్రెక్కింగ్ చేయడానికి ఇష్టపడే యువకులందరికీ సాహసోపేతంగా ఉంటుంది. ఈ ఆలయం ఒక చిన్న కొండకు ఎదురుగా ఉంది మరియు మీరు ఆలయ కోట వెనుక విస్తృతమైన భారీ కొండలను చూడవచ్చు. ఇది మిమ్మల్ని చరిత్రతో జీవించేలా చేస్తుంది. మేము అక్కడికి చేరుకున్న తర్వాత శ్రీకృష్ణ రెసిడెన్సీని బుక్ చేశాము మరియు ఇక్కడ ఒక రోజు బస చేశాము. గది కూడా బాగా అమర్చబడింది మరియు సౌకర్యంగా ఉంది. నేను చాలా సంతోషించాను. గొప్ప ప్రదేశం, అందమైన పరిసర వాతావరణం, గొప్ప సిబ్బంది, అత్యంత స్నేహపూర్వక మరియు సహాయకారిగా ఉన్న రిసెప్షనిస్ట్ మరియు సిబ్బంది, హోటల్ యొక్క సుందరమైన మరియు గొప్ప మొదటి అభిప్రాయం. హోటల్ చుట్టుపక్కల మంచి మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. రెండు లోపాలను నేను ఇక్కడ గమనించాను. ఈ హోటల్లో ఆహార సౌకర్యం లేదు మరియు ఆలయానికి వెళ్లడానికి రోడ్డు వైపు నుండి కొంచెం దూరంలో ఉంది. కానీ ఆటోలు అందుబాటులో ఉన్నాయి. పరశురాముడు సృష్టించిన 7 పుణ్యక్షేత్రాలలో కుక్కే సుబ్రహ్మణ్యం పౌరాణికంగా మరియు చారిత్రాత్మకంగా నాగారాధనే కి ప్రసిద్ధి చెందింది. వాసుకి సమేతంగా నివసించే సుబ్రహ్మణ్య దేవుడు క్షేత్రానికి అధిష్టాన దేవతగా భక్తులపై తన దివ్య కృపను కురిపిస్తాడు. దీనిని గుప్త క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ ఇవ్వబడిన మృతికా ప్రసాదం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కొండల మధ్య ఉన్న ఈ పుణ్యక్షేత్రం కుమారధార నది ఒడ్డున ఉన్న 5000 సంవత్సరాల పురాతన కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయానికి ప్రసిద్ధి చెందింది. దివ్య సర్పమైన వాసుకి మరియు ఇతర పాములు గుహలలో సుబ్రహ్మణ్య భగవానుడి క్రింద ఎలా ఆశ్రయం పొందాయో ఇతిహాసాలు వివరిస్తాయి. ఇక్కడ భగవంతుడు సుబ్రహ్మణ్యుడిని పాముగా పూజిస్తారు మరియు పామురాజు వాసుకితో కలిసిపోయిన ఆయనకు పూజలు చేస్తారు. అందువల్ల ఏ విధమైన నాగదోషాల నుండి అయినా మోక్షానికి అంతిమ ఉపశమనమని నమ్ముతారు. నాగమండల అనే ఆచార నృత్యం కూడా ఇక్కడ ప్రదర్శించబడుతుంది. దైవ సర్పం వాసుకి గరుడ పురాణ పక్షి మరియు విష్ణువు యొక్క అధికారిక వాహనం చేత వేటాడబడుతున్నప్పుడు కుక్కే సుబ్రహ్మణ్యలో ఆశ్రయం పొందిందని నమ్ముతారు. కుమారస్వామి మరియు అతని సోదరుడు గణేశుడు కుక్కే సుబ్రహ్మణ్య సమీపంలోని కుమార పర్వతంలో రాక్షస పాలకులు తారక మరియు శూర పద్మసూర్యులను చంపినట్లు చెబుతారు. విజయం తరువాత కుమారస్వామి ఇంద్రుడు దేవసేన కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ప్రధాన దేవతలందరూ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రదేశానికి దైవిక శక్తులను ప్రసాదించారు. వాసుకి అనే సర్పరాజు కుక్కే సుబ్రహ్మణ్యంలోని బిలద్వార గుహలలో గరుడుడి బారిన పడకుండా తపస్సు చేశాడు. సుబ్రహ్మణ్య భగవానుడు వాసుకి దర్శనమిచ్చినప్పుడు వాసుకి తనతో శాశ్వతంగా ఉండమని కోరాడు. సుబ్రహ్మణ్య భగవానుడు అంగీకరించాడు మరియు వాసుకి ఆలయంలో ఆత్మతో నివసిస్తుందని నమ్ముతారు. ఆలయానికి వెళ్లే యాత్రికులు వారి దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించే ముందు కుమారధార నదిని దాటి నదిలో పవిత్ర స్నానం చేయాలి. భక్తులు వెనుక ఉన్న ద్వారం నుండి ప్రాంగణంలోకి ప్రవేశించి దేవతకు ప్రదక్షిణలు చేస్తారు. గర్భగుడి మరియు పోర్టికో ద్వారం మధ్య వెండితో కప్పబడిన గరుడ స్తంభం ఉంది. ఆశ్లేష బలి వేడుకలు సర్ప సంస్కార అనేది కుడుపు, మంగళూరు మరియు దక్షిణ కన్నడలోని కాటుకుక్కే కాకుండా కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో జరిగే 2 ముఖ్యమైన సర్ప దోష వేడుకలు. 700 సంవత్సరాల నుండి మధ్వాచార్యుల తంత్రసార సంగ్రహ ప్రకారం ఆలయంలో పూజలు మరియు రోజువారీ క్రతువులు శివల్లి మధ్వ బ్రాహ్మణులచే నిర్వహించబడుతున్నాయి. కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంలో నిర్వహించే ముఖ్యమైన కాలసర్ప దోష వేడుకల్లో ఆశ్లేష బలి ఒకటి. సుబ్రహ్మణ్య భగవానుడు కాలసర్ప దోషం మరియు కుజ దోషాల నుండి రక్షకుడిగా ప్రసిద్ధి చెందాడు. కుక్కే శ్రీక్షేత్రం సర్పదోషానికి అత్యంత ప్రసిద్ధి చెందినది. ప్రతి మాసంలో ఆశ్లేష నక్షత్రంలో ఆశ్లేష బలి నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని నిర్వహించాలనుకునేవారు ఆలయంలో పురోహితునితో సంకల్పం కోసం నివేదన చేయవలసి ఉంటుంది. హోమ పూర్ణాహుతి పూర్తయిన తర్వాత భక్తులకు ప్రసాదం లభిస్తుంది. కుక్కే ఆలయంలో శ్రావణ మాసం, కార్తీక మాసం మరియు మార్గశిర మాసాలు అశ్లేష బలి చేయడానికి
అత్యంత పవిత్రమైన మాసాలుగా భక్తులు విశ్వసిస్తారు. సర్పదోషం నుండి విముక్తి కోసం ఈ ఆలయంలో భక్తులు చేసే వేడుకలలో సర్ప సంస్కార సర్పదోషం ఒకటి. నమ్మకం ప్రకారం ఒక వ్యక్తి ఈ జన్మలో లేదా అతని పూర్వ జన్మలలో దేనినైనా సర్పశాపానికి గురవుతాడు. తెలిసి లేదా తెలియకుండా అనేక మార్గాల ద్వారా ఈ దోషంతో బాధపడే వ్యక్తులు తమ శ్రేయస్సు కోసం ఈ వేడుకను నిర్వహించాలని జ్యోతిష్యులు, జాతక రచయితలు సలహా ఇస్తారు. ఈ వేడుకను బాధిత వ్యక్తి స్వయంగా పురుషుడు మరియు వివాహం చేసుకున్నట్లయితే లేదా పూజారి ద్వారా చేయవచ్చు. ఎందుకంటే శ్రాద్ధ, తిథి, అంత్యక్రియల ఆచారాలు చేసేటప్పుడు చేసే ఆచారాల మాదిరిగానే ఇది కూడా ఉంటుంది. సర్ప సంస్కార భక్తులు 2 రోజులపాటు హాజరు కావాలి. అదే విధంగా పగటిపుట నిర్వహించబడుతుంది. సాయంత్రం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఈ భక్తుల కోసం దేవస్థానం వారు ఒక వేడుకకు 4 వ్యక్తులకు భోజన ఏర్పాట్లు చేస్తారు. కర్ణాటక మరియు కేరళలోని తుళునాడ్ ప్రాంతంలో నాగదేవతపై విస్తృతమైన నమ్మకం ఉన్నందున ఈ పూజను అన్ని మతాల ప్రజలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి మేడే స్నానం అనేది ముఖ్యమైన మరియు అత్యంత ఇష్టమైన సేవ. బీడీ మడెస్నాన కూడా సుబ్రహ్మణ్య స్వామికి ముఖ్యమైన మరియు ఇష్టమైన సేవ. కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు. దీవెనలు పొందేందుకు, వారి ప్రతిజ్ఞలను నెరవేర్చుకోవడానికి మరియు సుబ్రహ్మణ్య భగవానుడి దివ్యప్రభలో మునిగిపోయేలా సందర్శించే అసంఖ్యాక భక్తులకు ఇది ఆధ్యాత్మిక యాంకర్. ఆలయం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దానితో ముడిపడి ఉన్న అనేక ఇతిహాసాలు మరియు కథల ద్వారా మరింత నొక్కి చెప్పబడింది. ఇది దాని ఆకర్షణకు ఆధ్యాత్మికత యొక్క పొరను జోడిస్తుంది. కుమార పర్వతం ముందు ఈ ఆలయం పాము కండువాలా కనిపిస్తుంది. తారకాసుర యుద్ధం ఈ కొండపై జరిగింది మరియు రాక్షసుడిని సంహరించిన తరువాత సుబ్రహ్మణ్యుడు తన ఆయుధాలను ఆలయ సమీపంలోని ధార నదిలో కడిగాడు. కాబట్టి నదికి కుమారధార అని పేరు. క్షత్రియులను చంపిన పాపాలను పోగొట్టుకోవడానికి పరశురాముడు కుక్కే వద్దకు వచ్చి కుమారధారలో స్నానం చేశాడని కూడా చెబుతారు. అలాగే ఈ నదిలో స్నానం చేసిన కృష్ణుడి కొడుకు కుష్ఠువ్యాధి నయమైందనే కథనం కూడా ఉంది. కాబట్టి కుమారధారలో స్నానం చేస్తే భక్తుల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఇది ఆర్యులు దక్షిణ భారతదేశానికి వలస వెళ్లడానికి చాలా ముందు నిర్మించబడి ఉండాలి. ఈ ప్రాంతం చుట్టూ నివసించే మలేకుడియాస్ అనే గిరిజనులు ఈ ఆలయానికి అసలు పూజలు చేసేవారు. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య ఆలయంలో ఈ ప్రదేశంలో యశస్వి అనే ఆడ ఏనుగు నివసిస్తుంది మరియు ప్రజలను ఆశీర్వదించడం చూడవచ్చు. కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయ చరిత్ర మరియు వాస్తవాలను చూసి మీరు ఆనందించారని ఆశిస్తున్నాను. కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని చేరుకోవడం గమ్యస్థానం వలె మంత్రముగ్ధులను చేసే ప్రయాణం. ఈ ఆలయం రోడ్డు, రైలు మరియు విమాన మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య రోడ్డు సమీప రైల్వే స్టేషన్. స్టేషన్ నుండి మీరు టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు లేదా బస్సులో ఆలయానికి చేరుకోవచ్చు. 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. విమానాశ్రయం నుండి మీరు ఆలయానికి చేరుకోవడానికి టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు. మీకు మా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకోసం మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను రూపొందించడంలో మాకు సహాయపడుతుంది.